హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం నిత్యానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకగరా సుపున్నత్వానత్వా అధవివసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణ ఫణితయః. ఓం శ్రీ శారదాంబాయి నమః. ఇందులో ఇవాళ ఈ గురుస్థుతిలో నిత్యానందం పరమ సుఖదం అనేటువంటి ఈ గురుస్థితి ఒక విశేషమైంది. ఎందుకంటే ఇవాళ తత్వమసి అనేటువంటిది మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ తత్వమసి యొక్క సారం అంతా ఇందులో పెట్టారు. తత్వమసి యొక్క సారం అదే అనమాట. అందుకనే ఇందులో తత్వమస్యాది లక్ష్యం అనే మాట కూడా వచ్చి చూడండి. అది ఇది ఈ మహావాక్యం ఉన్నదే, ఏది తత్వమసి అనేటువంటి మహావాక్యం. ఈ మహావాక్యం 4 మహావాక్యాలలో గొప్పది. 4 గొప్పవే. 4 కన్నా ఈ తత్వమసి అనేటువంటి అత్యంత విశేషమైనటువంటిది. తత్వమసి అనేటువంటిది కేవలం శివ సాహిత్యము లేక పరమపదము ఏదైనా సరే, శివ సాహిత్యం అనండి, పరమపదం అనండి, విష్ణు పదం అండి, ఏదైనా ఒకటి ఆ పొందింపజేసేటువంటిది కేవలం. అయితే ఇది మిగిలిన మంత్రాల కన్నా, అంటే ఏంటి, బాలామంత్రం అలానే శ్రీ విద్యా మంత్రం ఇవి మంత్రాల కన్నా ఒక భిన్నంగా ఉంటుంది. దీనికి అనుష్ఠానం చేసుకోవాలి, ఇదంతా చేయాలి అని అంటే ఒక 7-8 పేజీల పుస్తకం అది. అదేనమాట. ఆ పుస్తకాన్ని అధ్యయనం ముందు చేసుకోవాలి. అధ్యయనం ఆ పుస్తకం అంతా అర్థం చేసుకోవాలి. దానిలో మంత్రం ఏం చెప్పారు, ఏమిటో విశేషం అంతా అది అధ్యయనం చేసుకోవాలి. ఇది మహానుభావులైనటువంటి వాళ్ళు కొద్ది మందో చేస్తారు. ఈ మంత్రోపదేశాన్ని గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు ఉపదేశించారు. అదనమాట. అది కేవలం సాహిత్యం పొందేటువంటిది. మిగిలినటువంటివన్నీ చూశారు. మీకు చెప్పినటువంటిది ఏంటంటే బాలామంత్రం కానీ ఇటువంటివన్నీ కూడా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అది ఇది మాత్రం అన్నిటికన్నా పైన ఉండుంటుంది అనమాట. ఇది అనగా శివ సాహిత్యము లేక మోక్ష సామ్రాజ్యాన్ని పొందేటువంటిది తత్వమసి అనేటువంటిది. ఈ తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఈ మహావాక్యం అర్థం చేసుకోవాలి, దీనిలో చెప్పుకోవాలి అని అంటే మనకు ఇంకా ఎక్కువ క్లాసులు పడుతుంది, తొందరగా పూర్తి కాదు ఇది. కాబట్టి అయినంత వరకు ప్రయత్నం చేద్దాం అనమాట. ఇది ఈ తత్వమసి అనేటువంటి దాన్ని ఎవరు చెబుతున్నారంటే ఉద్దాలకుడు శ్వేతకేతువు అనేటువంటి ఆయన చెబుతున్నాడు. ఈ శ్వేతకేతువు అనేటువంటి ఆయన ఎవరనంటే కుమారుడు, ఉద్దాలకుని యొక్క కుమారుడు. ఆయన చెబుతున్నాడు. దీనిలో 9వ ఖండ, 9వ ఖండం ఉన్నది తేనె. ఈ తేనె పట్టుని గురించి చెప్పాడు ఇందులో. ఈ తేనె పట్టు అనేటువంటిది ఏమిటంటే ఆ తేనెటీగలు
రకరకములైనటువంటి చెట్ల నుండి ఆ రసం తీసుకొచ్చి పెట్టేసేసి తేనె తయారు చేస్తాయి. ఇప్పుడు రకరకములైనటువంటి చెట్లకు ఉన్నటువంటి పూలు ఉంటాయి. ఆ పూలల్లో ఉండేటువంటి ఆ మకరందం ఉన్నటువంటి ఆ మకరందం అంటే రసం అంతే, ఏం లేదు. అది దానిలో ఒక రసం ఉంటుంది పూలలో. ఆ రసాన్ని తీసుకొచ్చి రకరకాల రసాలు ఉంటాయి రకరకాల పుష్పాలలో. ఆ తీసుకొచ్చి ఇవేం చేస్తాయి అంటే తేనెగా మార్చుతాయి. దీనికి ఉన్నటువంటి శక్తి అది. ఈ ఈగకు ఉన్నటువంటి శక్తి అది అనమాట. తేనెటీగకు ఉన్నటువంటి శక్తి ఆ మొత్తం మీద ఏర్పాటు చేసింది. ఇప్పుడు తేనె తయారైంది. ఈ తేనె తయారైన తర్వాత ఈ తేనె ఏ ఏ పూల నుంచి లేకపోతే ఏ ఏ వృక్షాల నుంచి వచ్చింది అని చెప్పమంటే ఎవరికి సాధ్యం కాదు. అది ఏ పని కాదు. అది ఏమిటో ఒక్కటే మాత్రం ఏంటంటే వృక్షముల నుంచి వచ్చింది అని మాత్రం చెబుతాం అంతే. ఇది మనకు దృష్టాంతము. దృష్టాంతం అని అంటే ఉదాహరణ. మనకు దేనికి చెప్పదలుచుకున్నాడు అనేటువంటి విషయం. ఈ భేదం అసలు ఏమీ తెలియదు. కాబట్టి ఈ రసమంతా రకరకములైన చోట్ల నుంచి వచ్చింది కదా. అదే విధముగానే సకల ప్రాణులు, ఇది ఇక తేనెను వదిలేసేద్దాం. సకల ప్రాణులు సత్తునందు విలీనమై ఐక్యము చెంది ఈ జగత్తు కనబడుతున్నది. ఈ జగత్తు కనబడుతున్నది అని అంటే ఎన్ని ప్రాణులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అనేక రకములు ఉన్నటువంటి ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణులు ఉన్నాయి కదా, దీన్ని అన్నిటినీ కలిపి ఒక్కటే పదం వేసేసాం. ఏంటి? జగత్తు అనే ఒక పదం వేసేసాం. ప్రత్యేకంగా ఇదిగో ఇవి 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 అని చెప్పటాలంటే ఓ పెద్ద చాట్, ఓ పుస్తకం అవుతుంది. కాబట్టి ఒక్కటే మాట పదం వేసేసాం. ఏంటంటే జగత్తు అనే పదం వేసేసాం. అట్లనే అక్కడ తేనె అనే పదం వేసేసాడు. ఈ తేనె అనే పదంలో ఎన్నెన్ని పుష్పాలను, ఏ రకాలు ఏమిటో సంగతి మనం చెప్పలేం. అలానే జగత్తులో అనేకమైనటువంటి ఉన్నాయి అన్ని. కాబట్టి ఈ జగత్తు అనేటువంటిది ఉన్నది, సకల ప్రాణులు అనేటువంటి ఈ జగత్తు ఉన్నది, మొత్తం సమస్తమైనటువంటి ప్రాణుల జగత్తు సత్తునందు విలీనమై ఐక్యము చెంది ఉన్నది. సత్తులో ఏమున్నది అని అంటే చివరికి చరాచర జగత్తు మొత్తం ఉన్నది, అది అర్థం. అయితే ఈ సత్తు ఎంత ఉందండి? ఇప్పుడు మనం ఏమంటామంటే ఈ చరాచర జగత్తు చెప్పమనంటే ఓ ఎంత విశాలంగా ఉందో, 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఈ అరణ్యాలు, కొండలు చెప్పలేనని ఉన్నాయండి. మరి ఇవన్నీ కలిసి సత్తునందు ఏమవుతున్నాయి? కలిసి ఉన్నాయి. సత్తులో ఐక్యమై చెంది ఉన్నాయి అని చెబుతున్నాము కదా. మరి సత్తు ఎంత ఉండాలి అని అర్థం. సత్తు ఎంత ఉండాలి అని ఎంత ఉంటుందంటే అణిమా, అది సత్తు ఎంత ఉంది? అణువు. అణువంత సత్తులో ఇదిగో చరాచర జగత్తంతా ఉన్నది. అది ఎంతటి విచిత్రంగా ఉందండి అది అణువంత. అందుకనే పరమాత్మకి ఏమిటి పేరు? మనకి విష్ణు సహస్రనామాల్లో వచ్చింది, లలితలో కూడా వచ్చింది కదా, పరమాణుహు అని వచ్చింది కదా. అంటే ఏంటి? పరమాత్మని దేనితోటి చెబుతున్నారు? పరమాణుహు అని దాంతో చెబుతున్నారు కదా. కాబట్టి ఈ పరమాణువులో ఈ జగత్తంతా ఉన్నది అని చెబుతున్నారు. దీనికి దృష్టాంతం అర్థం చేసుకోవడానికి ఒక తేనె సంగతి చెప్పుకుంటూ వచ్చాడు. తేనెలో ఎన్నెన్ని రకములైన పుష్పముల యొక్క మకరందం ఉన్నదో చెప్పలేము కదా. చివరికి ఏమో తేనె అంటున్నాం. చివరికి తేనె అంటున్నాం అంటే జగత్తు. ఈ జగత్తు అంతా దేనికి ఉన్నది అని అంటే అది చివరికి ఈ తేనె పొట్టంతా తేనెంతా దేనిలో ఉంది? ఒక పట్టులో ఉంది, మనకు కనబడుతూ ఉన్నది తేనె పొట్టు ఒకటి. అట్లనే ఇదంతా కూడా ఒక సత్తులో ఉన్నది. మొత్తము చరాచర జగత్తు సత్ ఎంత ఉంది? పరమాణు అంతా ఉన్నది అని చెబుతున్నారు. అది ఈ రసాలు తయారు కావటానికి అంటే మకరందం తయారు కావటానికి వివిధ రకములైనటువంటి పుష్పముల నుంచి వస్తూ ఉంటుంది. ఆ తేనెటీగ తీసుకొస్తూ ఉంటుంది. ఆ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ చేస్తుంటుంది అనమాట. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇదే విధంగా సకల ప్రాణులు ప్రతిదినము, ప్రతిరోజును నిద్రా సమయమునందు
విలీనమైపోతుంటాయి. ఎక్కడ విలీనమైపోతుంటే సత్తులో విలీనమైపోతుంటాయి. నిద్ర వచ్చిందంటే బాగా నిద్రపోయినాడంటే 5 గంటలు, 5 గంటలు 6 గంటలు బాగా నిద్రపోయినాడు. ఆ నిద్రపోయినాడంటే ఎక్కడ విలీనమైపోయినాడు అని అంటే సత్తులో విలీనమైపోయినాడు. సత్తునందు విలీనమై ఆ తర్వాత సమయం పూర్తిగా కాగానే మళ్ళా లేస్తాడు. ఈ విధంగా ఏమిటి ఇక్కడ అర్థం చేసుకోమని చెప్పింది ఏంటంటే, ఈ నిద్రపోతున్నాడు అని అంటే బాగా వీడు చెవులు పనిచేయటం లేదు, సరే కళ్ళెటు కూడా పనిచేయటం లేదు, నాలుగు అంతకన్నా పనిచేయటం లేదు, ఏమైనా మంచి ఆహార పదార్థాలు వాసన వచ్చేటువంటివి కమ్మడి వాసన మల్లెపూలు లాంటివి అక్కడ దగ్గరలో ఉన్నాయి అనుకోండి, వాసన వస్తున్నాయి అనుకోండి, మరి వాసన వస్తుంటే మనం మల్లెపూలు వింటా అంటాం కదా, అంత వాసన వస్తున్నా కానీ వాడు వాసన వస్తున్నది అని లేచాడా నిద్ర, అది లేవలేదు. అంటే అర్థం ఏమిటి, ఈ ఇంద్రియములు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, విశ్రాంతి తీసుకుంటున్నాయి, అవేమీ పనిచేయటం లేదు. ఈ విశ్రాంతి తీసుకుంటున్నాయి, ఈ నిద్రలోకి వెళ్ళిపోయినాడు, దీనిలోకి ఆ నిద్రలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఎవరిలో లీనమై ఉన్నాడు, సత్తులో లీనమై ఉన్నాడు. సత్యంత పరమాత్మ అణువంత, అదే ఆయన తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత వితస్యాంతే. నాభి దగ్గర నుంచి ఒక జాన లెక్క పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకుంటే అక్కడ ఉన్నదండి అణువు. ఆ అణువులో ఉన్నాడు, ఆ అణువే సత్. ఆ సత్తులో లీనమై ఉన్నాడు వీడు. ఏది స్వప్నావస్థలో లీనమైపోయి ఉన్నాడు అనగా అర్థం ఏంటి, నిద్రపోతున్నా కానీ వాడు ఏమీ చేతనం పరిస్థితిలో లేడు, ఆయన ఏం మాట్లాడటం లేదు, ఏమి లేదు, కానీ అంత మాత్రాన ఎక్కడుంది, చేతనావస్థతోటే ఉన్నాడు, కానీ వాడు నిద్రపోతూ ఉన్నాడు. ఇది ఎక్కడ ఉన్నాడు అంటే సత్తులో లీనమై ఉన్నాడు. ఆ సమయం పూర్తిగానే బయటకు వస్తాడు వాళ్ళు. అంటే బాగా మంచి నిద్రపోతున్నాడు అని అంటే సత్తులోకి వెళ్ళిపోతున్నాడు అని అర్థం చెబుతున్నాడు. అలానే ఇక్కడ ఈ విషయం చెప్పి తేనె అనేటువంటిది ఒకటి చెప్పి, దీని ప్రకారంగా మొత్తం ఈ తేనె అంతా కూడా దేనికి అన్నమాట, ఒక రసము అనేటువంటిది ఉన్నది. ఆ రసం అనేటువంటిది దేనికి, పట్టుకి ఆశ్రయమైనటువంటిది, అనగా సత్తుకి ఆశ్రయమై ఉంటుంది, సత్తులో నిలబడి ఉంటుంది. అట్లనే మనము కూడా చెబుతున్నాడు. ఈ విధంగా మనం కూడా అట్లనే అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి కదా, సమస్త జగత్తు ప్రాణులు, ఇవన్నీ మకరందం మాదిరిగా ఒకే గుట్టగా మాదిరిగా ఆ సత్తులో లీనమైపోయినాయి. అది కాబట్టి అందుకనే ఏమన్నారనంటే ఈశావాస్యమిదకం సర్వం అన్నాడు. మొత్తము ఇదంతా కూడా ఈశ్వరుని స్వరూపము, ఇది మొత్తము అన్నాడు. ఈశ్వరుని స్వరూపం అంటే ఏమిటి, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. ఈ చరాచర జగత్తు బ్రహ్మాండ భాండాలు అన్ని కూడా ఈశ్వరుల్లో ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. ఆ ఈశ్వరుడు ఎంత ఉన్నాడండి చెప్పండి అని అంటే అణువంత ఉన్నాడు. అణువంతేనా ఇంకా ఏమన్నా ఉంటాడా, అణువే ఉంటాడండి, బ్రహ్మాండం అంతా కూడా ఉంటాడు, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడండి. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితం విహాయ అనగా ఏమిటి, అణువంత ఉన్నాడు, అణువంత ఈ జంతువుల్లో ఉన్నాడు, బ్రహ్మాండం అంతా నిండి ఓ మహా ఆకారంతో ఉన్నాడు. ఈ బ్రహ్మాండం అంతా చూస్తే ఏమని చెప్పాలి అని అంటే ఈశ్వర స్వరూపము అది. మరి ప్రాణుల్లో ఎట్టున్నాడండి అని అంటే అణువంతున్నాడు. బయటేమో ఈ బ్రహ్మాండ స్వరూపమే, అనగా అణువుకి వ్యతిరేకం. అణువుకి వ్యతిరేకం చెప్పమంటే ఏం చెప్పగలుగుతాం, చెప్పలేం. బ్రహ్మాండం అంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే, అది చెప్పాడు. అది తెలుసుకోమని శ్వేతకేతువుకి చెబుతున్నాడు. అది చెప్పిన తర్వాత ఇంకా రకరకాలు చెబుతున్నారు. ప్రాణులు అన్నాడు కదా, మరి సకల ప్రాణులు ఆయనలో విలీనమైపోతున్నాయి అని అన్నాడు కదా. అందుకని 3వ మంత్రంలో కూడా వ్యాఘ్రము, సింహము, ఇట్లా జంతువులు ఇవన్నీ కూడా విలీనమైపోతూ ఉంటుంటాయి. ఎక్కడలో విలీనం, సత్తులో విలీనమైపోతుంటాయి. ఎప్పుడు సృష్టి లయం అయిపోయేటప్పుడు మొత్తం అన్ని కూడా సకల ప్రాణులు లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ సృష్టి ప్రారంభం అయ్యేటప్పుడు అన్ని యథావిధిగా ఏవి ఎట్లా ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి.
అన్ని కలిసి ఉంటాయి. ఇక్కడ బ్రహ్మసూత్ర భాషలో ఒక ప్రశ్న వేస్తాడు, పూర్వపక్షం వేస్తాడు. ఏమిటంటే పూర్వపక్షం, తేనె ఉన్నది అనుకో, ఆ తేనెలో ఏ పుష్పం యొక్క తేనె ఇది అని చెప్పమనంటే చెప్పలేం కదా, మొత్తం తేనె అని అంటాం, అంతే. తేనె అంటాం. ఈ తేనె అంతా తేనె పట్టుకు ఉంది. మరి జంతువులు ఉన్నాయి, ఈ జంతువులన్నీ ఏంటి, పులులు, సింహాలు, రకరకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ అనేటువంటి అణువులోకి వెళ్ళిపోయి కూర్చున్నాయి. ఇప్పుడు తేనె ఎట్టయితే కలిసిపోయిందో, ఏది ఇది ఈ పుష్పం తేనె, ఈ పుష్పం అనేటువంటి తేనె అనేటువంటిది లేకుండా అట్లా ఇవి కూడా కలిసిపోయినాయి కదా, ఈ ప్రాణులు కూడా ఇవి కూడా కలిసిపోయినాయి కదా. కలిసిపోయినప్పుడు మరి దేని దానికి ఎట్లా వస్తున్నాయి, పులులకు పులు, సింహాలకి మళ్ళీ బయటకి ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు తేనె ఉన్నది, తేనె అక్కడ పెట్టావు, చెప్పు ఈ ఏ పుష్పం తేనె చెప్పు, ఎట్లా చదువుతావు చెప్పు, మరి చూద్దాం. నువ్వు చదువుతున్నావు కదా, మరి ఎట్లా చదువుతావు అని అంటే అప్పుడు చెప్పారనమాట, బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుందన్నమాట ఇది. అని అంటే అప్పుడు పూర్వపక్షం వేస్తాడు. పూర్వపక్షం వేసినప్పుడు అప్పుడు చెబుతారు ఏమిటంటే, పరమాత్మ యొక్క అణువులో చేరినటువంటివన్నీ ఏ విభాగానికి ఆ విభాగమే ఉంటుంది, అంతేగాని అట్లా ఉండదు ఆ పరమాత్మ యొక్క దీనిలో. అలానే రసంలో, మకరందంలో ఏ భాగానికి ఆ భాగమే ఉంటుంది అంటే అర్థం మనకు తెలియదు. ఏమిటి ఇది, ఆ పుష్పం ఎక్కతేనా ఈ పుష్పం ఎక్కతేనా అని మనకి తెలియదు. ఎవరికి తెలుసు అని అంటే, ఆ సత్తులో లీనమైపోయి ఉంటుంది, దానికి తెలుస్తుంది, వాటికి మనకి తెలియదు. కాబట్టి ఆ పరమాత్మలో మాత్రం దేనికి దానికేనే ఉంటాయి, అంత కూరగాయల కంపలాగా ఉంటుంది లోపల. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దేనికి దానికే వచ్చేస్తుంటాయి, ఇదే అనమాట ఇది. అట్లనే ఇక్కడ ఈ జంతువులన్నీ ఉన్నాయి చూశారు, లోపలికి వెళ్ళిపోయినాయి, మళ్ళీ బయటికి యథావిధిగా వాటి యొక్క పూర్వ రూపం ఏదైతే ఉన్నదో అవన్నీ తీసుకొని వస్తూ ఉంటుంటాయి అని చెబుతున్నారు. ఇది ఇట్లా ఈ విధంగా ప్రాణులు లోపలికి పోతున్నాయి, బయటికి వస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడికి పోతున్నాయి అంటే సత్తులోకి వెళ్ళిపోతున్నాయి అని చెబుతున్నాడు. అదే 4వ మంత్రంలో కూడా చెబుతున్నాడు. ఏమిటంటే సత్ అనే ఈ అణుభావము, అది సత్ అంటే అణువు, సత్ అంటే పరమాత్మ, అణువు. అణువు అనేటువంటి దానికి మనం తెలుసుకున్నాం, మనం ఎంత ఉంటుంది అణువు అనేటువంటి. అణువు అనేటువంటి దాన్ని మనకు తర్కశాస్త్రంలో అణువు అనేటువంటి దాన్ని ఎట్లా ఎట్లా తయారు చేసుకోవాలి, జణుకము త్రేణుకము గుర్తుకొస్తున్నాయి కదా, జణుకము త్రేణుకము, ఇట్లా ఈ విధంగా 2 ద్వేణుకాలు కలిస్తే మళ్ళీ 2 ద్వేణుకాలు కలిస్తే చతురణకము, చతురణకం మళ్ళీ కలిస్తే 8 మళ్ళీ కలిస్తే 16, ఈ విధంగా ఎన్నో అణువులు కలిస్తే, చెప్పలేనన్ని అణువులు కలిస్తే అప్పుడు ఈ పెద్ద కొండ ఇది. కొండ అంటే అది, దానిలో ఎన్ని అణువులు ఉన్నాయో చూడండి అని. అలానే చిన్న వస్తువు ఉంది మన దగ్గర, ఒక చాక్ పీస్, దానిలో ఎన్ని అణువులు ఉన్నాయో చూద్దాం, చెప్పలేనన్ని అణువులు ఉన్నాయి. అది అణువు అనేటువంటి మాటకి అంతటి సూక్ష్మమైనటువంటి అణువు ఉన్నదే. అణువులో ఈ మొత్తం జగత్తంతా ఉన్నదండి, ఎంతటి ఆశ్చర్యంగా ఉందండి ఇదంతా. అసలే కంటికి కనపడదు అణువు, సరిగా బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తేనే కానీ కనపడుతుందో లేదో అన్నంతగా ఉంటుంది కదా. ఎంత విశేషమైనటువంటిది ఇది, ఈ సత్ అనేటువంటి ఆత్మ అని చెబుతున్నాడు. ఈ సత్యే సత్యము, అదే ఆత్మ. ఇది శ్వేతకేతు, నీవే ఆ ఆత్మవి, అది నీవే సత్వి. చివరికి ఏం చెప్పాలి, తత్వమసిలోకి తీసుకుపోతున్నాడు కదా. ఆ సత్ అనేటువంటిది ఉన్నదే చెబుతున్నానే, ఆ సత్తే త్వం, ఇక్కడ వస్తున్నది తత్వమసి. ఆ సత్యే త్వం, నీవు. తత్వమసి, తత్, తత్ అంటే ఆ సత్తు, త్వం నీవు, అసి అయి ఉన్నావు. తత్ ప్లస్ త్వం ఈజ్ ఈక్వల్ అసి. తత్ అంటే ఆ పరమాత్మయే నీవు, అసి అంటే అయి ఉన్నావు, కలిపేస్తున్నది. అసి అనేటువంటి ఈ క్రియాపదం కలిపేస్తున్నది. ఆ పరమాత్మయే నీవు అని చెబుతున్నది ఈ అసి అనేటువంటి క్రియాపదము.
పరమాత్మ ఎక్కడో ఉన్నాడు సత్ అని అనుకుంటారేమో, కాదు. ఎక్కడ ఉన్నాడు? నీలోనే ఉన్నాడు. నీవే పరమాత్మవి. తత్వం అసి. మరి తత్వం అసే కాబట్టి మరి నారాయణ సూక్తంలో ఏం చెప్పారు? నారాయణ సూక్తంలో వితస్యాంతే నాభ్యాం ఉపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వేశ్యాతమని ఈ విధంగా చెప్పుకుంటూ లోపల నీవార సూకవత్తన్వి పీతాభస్వనూపమ అని చెప్పాడా? అక్కడే అనూపమ అని చెప్పాడు కదా. అణువంత ఉన్నాడని చెప్పాడా? అది ఎక్కడుంది అసలు? ఆ మంత్రం యజురారణ్యకంలో ఉన్నది. యజురారణ్యకం. యజురారణ్యకం అంటే యజుర్వేదములకు సంబంధించిన ఆరణ్యకంలో ఉన్నటువంటి మంత్రం అది. అంటే ఈ ఆరణ్యకాలు దేనికనంటే ఉపనిషత్తులకు ముందుంటాయి. అంటే ఉపనిషత్తుల్లో ఏ బ్రహ్మజ్ఞానం అయితే ఉన్నదో దానికి మూలం ఆరణ్యకాల్లో ఉంటుంది. అది అర్థం. ఆరణ్యకాన్ని విస్తృతం చేస్తే ఉపనిషత్తులు వచ్చినాయి. ఆరణ్యకంలో చెప్పినటువంటి ఈ ఆత్మ ఉన్నదే, మంత్రపురుషం ఉన్నదే నారాయణ సూక్తం, దీన్ని విస్తృతపరిస్తే ఆత్మతత్వం అంతా బయటకు వచ్చింది. అది దాన్ని ఉపనిషత్తుల్లో ఉంది. కాబట్టి అక్కడ కూడా నారాయణ సూక్తం చెబుతున్నాడంటే ఏమిటి దానిలో అర్థం? తత్వమసి చెబుతున్నాడు. అది అర్థం. నారాయణ సూక్తం మనం వింటున్నామనంటే ఏం చదువుతా? మరి వితశ్చాంతేనాభ్యామృతి జ్వాల మాలాకులం భాతి ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ వచ్చి నివార సూకోత్తంవి పితాభత్వ అణుభం అని చెప్పుకుంటూ వచ్చేసేసి ఇంతే ఉన్నదండి, అణువంత ఉన్నాడు నీ హృదయ కోశంలో అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ హృదయ కోశంలో ఉన్నటువంటి ఆయన ఎలా ఉన్నాడంటే ఓ అగ్ని జ్వాలలో పైకి కిందకి తిర్యగూర్ధ్వావధశ్యాయి అడ్డంగా నిలువుగా అన్ని దిక్కుల ఆ జ్వాల వ్యాపిస్తూ ఉన్నదండి నీ శరీరంలో. అలానే ఆ లోపల ఉన్నటువంటి ఆ సత్తు, ఆ అణువు, అట్లనే ఆ అణువు బయట కూడా ఉంది అని బహిరంతశ్చ అది అది చెప్పేది. కాబట్టి దానిలోనే నారాయణ సూక్తంలోనే తత్వమసి అనేటువంటి దానిలో నిండిపోయి ఉంటుంది అది. కానీ అంత దూరం దాకా పోరు వాళ్ళు. అంత ఎవరు పట్టించుకుంటున్నారులే. అదంతా ఇది అయిపోయింది, విన్నాము, సరే అయిపోయింది అని అనుకుంటారు. అది సరే. దీనిలో ఏంటనమాట? ఆ సత్య ఎవరు అంటే నీవేను అని ఉద్దాలకుడు శ్వేతకేతువుకి చెప్తున్నాడు. ఈ శ్వేతకేతువు చెప్పాడు. దీనిలో 4వ మంత్రంలో చెప్పాడు అనమాట. ఏషః అణిం. ఏషః అంటే ఆ సత్తు అణిం, అణువంత ఉన్నాడు. ఇదం సర్వం, ఈ సర్వము ఆ అణువేను. తత్ సత్యం, ఇది సత్యము. స ఆత్మ, ఆ అణువే ఆత్మ. ఆ అణువే ఆత్మ, ఆ అణువే సత్తు, ఆ అణువే ఆత్మ, ఆ అణువే పరాదేవత, ఆ అణువే పరబ్రహ్మము, ఆ అణువే ఇవన్నీ అన్నీ చెప్పుకుంటారు. ఇది అనమాట ఇది. అందుకని మనకి నారాయణ సూక్తం వినపడుతుంటుంటే మనకి అన్యం ఆలోచన ఉండదు. నారాయణ సూక్తం వినపడుతున్నది అనుకోండి, ఆలయానికో లేకపోతే ఇంట్లోనో రోజు నేను ఆ నారాయణ సూక్తం చెప్పుకుంటా, లాస్ట్లో చివరిలో నారాయణ సూక్తం చెప్పుకుంటా అలవాటు. అది అర్థం తెలుస్తుంటుంది కదా, అప్పుడు ఏంటి తెలుస్తుంటుంది. అట్లనే ఒకసారి అర్థం తెలుసుకొని కనుక నారాయణ సూక్తం వింటుంటే తత్వమసి అయిపోతాం. తత్వమసి అయిపోతాం. అది అందుకని అది సరే. ఇంకా చెబుతున్నారు. ఇంకా శ్వేతకేతో అని ఆత్మ నీవేనయ్యా అని చెప్పాడు. అని చెప్పగానే ఆ శ్వేతకేతు భూయ మరలా ఏమం ఏ భగవన్ విజ్ఞాపయిత్వా మరలా వివరించి ఇంకా చెప్పండి అంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే శ్వేతకేతువు ఇంకా అడుగుతున్నాడు వివరం. ఇప్పుడుగా చెప్పిన ఉదాహరణలు చెప్పాడు, తేనె పట్టు చెప్పాడు, ఆ జంతువులన్నీ లోపల పోతున్నాయని చెప్పాడు, ఇదో అని రకరకాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఉద్దాలకుడు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పండి అన్నాడు. ఇంకా వివరంగా ఇంకా బాగా చెప్పండి అని అన్నాడు. అనంటే ఎందుకు అంటే దీనికి ఆనాడు శ్వేతకేతువు అడిగింది దేనికోసం? మన కోసమే. అంత ఏంటంటే బాగా వివరంగా అర్థం చేసుకోండి, ఎన్నిట్లో ఉన్నది, ఎన్ని విషయాలలో ఉన్నది. అక్కడ తేనె పట్టు విషయం, ఇక్కడ జంతువులు, సకల ప్రాణులు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక విశేషంలోకి తీసుకొని వెళ్ళి చెప్తున్నాడు అనమాట. మరలా చెప్పండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు 10వ ఖండం. ఈ 10వ ఖండంలో
ఒక విశేషమైనటువంటిది రాబోతుంది దశమ ఖండంలో. ఇమా సౌమ్య సద్య, ఇక్కడ ఈ చెబుతున్నాడు ఏమిటనమాట, దీనిలో చెబుతున్నటువంటి ఇమా సౌమ్య సద్య పురస్తాత్ ప్రాచ్య స్యందంతే పశ్చాత్ ప్రతీచ్యత సముద్రాత్ సముద్రమేవాపి యంతి సముద్ర ఏవ భవతి తా యథా తత్ర. ఇది మనకు కనబడుతూ ఉన్నటువంటిది. ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు, దృష్టాంతం చెప్పుకుంటూ వచ్చాడు. నదులు ప్రవహిస్తూ ఉన్నాయి తూర్పు నుంచి పడమరకి. తూర్పు నుంచి అక్కడ పుట్టి చివరికి తూర్పులో పుట్టి ఎటు వెళ్ళి పడమరలో పుట్టి తూర్పులోకి పోతున్నాయి, తూర్పులో పుట్టి పడమరలోకి పోతున్నాయి. పడమరలో పుట్టి తూర్పులో సముద్రంలో బంగాళాఖాతంలో కలిసిన నదులు అన్నారు, ఇటు పుట్టి అటువైన నదములు అన్నారు. అంతే ఏమి లేదు, ఏదైతే నదులు. అయితే ఇవన్నీ ఎక్కడికి కలుస్తున్నాయి అని అంటే సముద్ర ఏవ భవతి, ఇవన్నీ సముద్రంలోనే కలిసిపోతున్నాయి. సముద్రంలో అన్నంతసేపు కూడా ఇది బలానా నది అని పేరు చెబుతున్నాము. ఆ నది యొక్క నీళ్లు కూడా తాగినా తీయంగానే ఉంటున్నాయి. సముద్రంలో కలిసిపోయింది. ఆ కలిసిపోయిన తర్వాత అప్పుడు నీళ్లు తాగు, మరి ఇప్పటిదాకా తీయంగా ఉన్నాయి కదా, ఉప్పంగా ఉన్నాయి. సరేనా, ఎన్ని నదులు కలుస్తున్నాయండి, ఒకటా రెండా? మరి ఇన్ని నదులు తీయంగా ఉన్నాయి, నదులు కలుస్తున్నాయి కదా, మరి సముద్రాన్ని ఉప్పు పోయి కాస్తన్న తగ్గిందా? ఇప్పుడు ఏంటంటే దీనిలో అర్థం, ఎంతో పంచదార పోసామండి, ఎంత పంచదార పోసినా కానీ ఉప్పంగానే ఉంటుంది. దీనిలో విశేషం అంటే ఈ నదులు వెళ్ళి ఆ సముద్రాల్లో కలిసినా కానీ వెంటనే సముద్రంలో లీనమైపోతున్నాయి, లీనమై తమ యొక్క స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెబుతాం, ఇది ఫలానా నది ఉంది, ఫలానా నది ఉంది అని మనం చెప్పలేం. అంత సముద్రం అయిపోయింది. ఈ సముద్రం అనేటువంటిది ఇక్కడ సత్. ఈ నదులు అనేటువంటివన్నీ కూడా సమస్తమైనటువంటి ప్రాణులు ఈ విధంగా చెప్పుకుంటాం. వీళ్ళందరూ కలిసిపోయినారు. ఇది ఎక్కడ? సత్తులో కలిసిపోయినారు. ఇది ఒక దృష్టాంతం చెప్పుకుంటున్నారు. నదీనాం సాగరోగతి, నదులకు గతి, వాటి యొక్క గతి ఎక్కడి, చివరికి మార్గం, లక్ష్యం అని అంటే ఆ సముద్రం వైపు. అందుకనే నదులు పరిగెత్తుతూ ఉన్నాయిట, వర్ణిస్తాడు. నదులు పరిగెత్తుతూ ఉన్నాయిట. ఎక్కడికి పోదామని పరిగెత్తుతున్నాయిట అని అంటే భర్త కోసం పరిగెత్తుతూ ఉన్నాయిట. ఇక్కడ దానిలో చెబుతున్నాడు అనమాట. అందుకనే సముద్రుడు అంటే ఏంటనమాట, సముద్ర పుంలింగం, నది స్త్రీలింగం, నదీ శబ్దము స్త్రీలింగం, ఈకారాంత స్త్రీలింగం, సముద్ర అకారాంత పుంలింగం. అక్కడ ఏమిటనమాట, సముద్రుడు. అందుకని మనకు రామాయణంలో కూడా నిన్న వచ్చింది, సముద్రుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైతే ఆయన వెంట ఆయన యొక్క పత్నులందరూ, ఈ నదులన్నీ, గంగా నది, కృష్ణానది, వీళ్ళందరూ రూపాలు ధరించి ఆ సముద్రుడి వెంట వచ్చారు. అంటే అర్థం ఏమిటి, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారని అర్థం. అది భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఆ పరమాత్మను దర్శించుకున్నారని అర్థం. అది ఇందులో రహస్యం. అది అది ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. అది కాబట్టి ఈ సముద్రంలోకి ఇవన్నీ కలిసిపోయినాయండి. ఈ కలిసిపోయేటప్పటికి మొత్తం అన్ని కలిసిపోయి రూపాలు పోయి. ఇది పూర్వకాలం పేర్లు ఎట్లా ఉండేవంటే కోటయ్య కోటమ్మ, పుల్లయ్య పుల్లమ్మ, సోరయ్య సోరమ్మ, వెంకయ్య వెంకమ్మ. మూడు పేరు ఏదైతే ఉంటుందో పెళ్ళాం పేరు కూడా అదే. మా చిన్నతనంలో అంతవరకు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పోయినాయి అనుకోండి. అదంతా ఎందుకు పెట్టారు అని అంటే ఆ విధంగానంటే ఏకము అని చెప్పడానికి. అది అదే ఎక్కడి నుంచి పెట్టారంటే శివ అది వాకు దీర్ఘం ఇస్తే అమ్మవారు, వాకు దీర్ఘం తీసేస్తే అయ్యవారు. కాబట్టి ఏంటంటే ఇద్దరు ఒకటే, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే అని అర్థం. అది అంతటి అర్థం కోసం అలా పెట్టారు పూర్వకాలు, పేర్లు అలా పెట్టారు. అంటే ఏమిటి, వాటిల్లో ఉన్న తత్వచింతన పాపం తెలియదు అప్పుడు కాలంలో.
పెద్దవాళ్ళు ఇలా చెప్పారు, ఆ విధంగా చెప్పారు. అట్లా అనమాట ఉండేది. అనే ఒకటే అని నేను ఉంటా. అంటే ఈ ఒకటే అనేటువంటిది ఏమిటి? సత్తు. సత్తు అనేటువంటిది ఒక్కటే. ఆ సత్తుతోటి. ఇక్కడ ఆ సత్తులోకి లీనమైపోతూ ఉంటుంటాయి అన్నీ. అలానే ఒక ఉదాహరణగా నదులన్నీ కూడా సముద్రంలోకి లీనమైపోతుంటాయి. లీనం కాగనంత వరకు కూడా వాటికి పేర్లుంటాయి, వాటికి రూపాలుంటాయి. రూపాలుంటాయి, పేర్లుంటాయి. లీనమైపోగానే ఏముండవు. అలానే సత్తులో లీనమైపోయిన తర్వాత ఎవరికి ఏ రూపం ఉండదు. అంతా దానిలో సత్తులో కలిసిపోయి ఉంటుంది. మళ్ళీ సత్తులో నుంచి వచ్చేటప్పుడు మాత్రం దేనికి దానికే వస్తుంది మళ్ళీ. ఇదే సత్తు యొక్క గొప్ప విశేషం. ఆ అణువు యొక్క గొప్పదనం. అణువు అంటే ఆ పరమాత్మ యొక్క గొప్ప విశేషం అది అని ఒకటో మంత్రంలో చెప్పాడనమాట. అలానే ఇంకా దాని తర్వాత ఏవమేవ ఖలు సౌమ్య మా సర్వా ప్రజా సత ఆగమ్య స విదు సత ఆగచ్చావహాం. ఇదే విధంగా సకల ప్రాణులు సత్తు నుండి ఆవిర్భవించి సత్తు నుండి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. అనగా లోపలికి వెళ్ళిపోతున్నాయి సత్తులోకి, మళ్ళీ వచ్చేటప్పుడు యథావిధిగా వస్తూనే ఉన్నాయి. ఇది ఈ ప్రాణులు లోకమునందు ఏ జంతువులైతే ఉన్నాయో సింహం, పెద్ద పులి, తోడేలు ఈ విధంగా ఉన్నాయి కీటకాలు, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా తిరిగి వచ్చి ఈ విధంగా వస్తున్నాయి అని ఈ విధంగా లోపలికి పోతున్నాయి. ఏవైతే పోతున్నాయో అవి మళ్ళీ ఆ విధంగా వస్తున్నాయి. ఆ వెళ్ళిపోతున్నాయా? ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? సత్తులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ సత్తే హే శ్వేతకేతు నీవేయ్యా అని చెబుతున్నాడు. అది ఆ సత్తే నీవు. అంతటి గొప్ప పరమాత్మ యొక్క శక్తి ఎవరు అనంటే సత్తే నీలో ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ సత్తు నీలోనే ఉన్నాడు. ఆ సత్తు నీలో ఉన్నాడు అని దీనిలో 3వ మంత్రంలో చెబుతున్నాడు. ఆ సత్తి ఎంత ఉన్నది? స ఏష అణిం ఏతదాత్మ్యమిదం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఇది చెప్పాడు. అణువంత ఉన్నాడయ్యా, ఆత్మ నీలోనే ఉన్నాడు అని చెప్పాడు. చెబితే మళ్ళీ మొదలు పెట్టాడు ఈ విద్యార్థి. భూయ ఏవా, మరలా చెప్పండి అర్థమయ్యేటట్టు అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఈయన అడిగినప్పుడల్లా ఒక్కొక్క దృష్టాంతం చెబుతున్నాడు. అది విశేషం. ఒక్కొక్క ఉపమానం, ఒక్కొక్క దృష్టాంతం చెబుతున్నాడు. ఈ దృష్టాంతాలు చెప్పడం వలన మొత్తం బాగా వివరణగా అర్థమవుతుంది. దీనికి ఉన్నన్ని దృష్టాంతాలు ఈ మహావాక్యం దేనికి లేవు. అన్ని దృష్టాంతాలు చెబుతున్నాడు అనమాట. మరలా చెప్పండి అని శ్వేతకేతువు అడుగుతున్నాడు. మీరు ఇప్పుడు ఏం చెప్పారనంటే సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఆ సత్తులోకి వెళ్ళిపోతున్నాయి అని చెబుతున్నారు. అలానే నదులు కూడా వెళ్ళిపోతున్నాయి. నదులు ఎట్లయితే సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయో సమస్త ప్రాణులు కూడా ఆ సత్తులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ సత్తు ఎంత ఉన్నాడు? అణువు. అది ఈ అణువు అనే మాట భగవద్గీతలో ఎక్కడొచ్చింది? పరమాత్మ అణువంత ఉన్నాడు అనేటువంటి మాట భగవద్గీతలో ఎక్కడొచ్చింది? ఎందుకంటే చెప్పుకుంటున్నది భగవద్గీత ఉపనిషత్తుల సారం అని కదా చెప్పుకున్నది. ఏంటి అలానే అణువంత ఉన్నాడు అనేటువంటి మాట కఠోపనిషత్తులో కూడా వచ్చింది. ఇది పరమాత్మ అణువంత ఉన్నాడు అని. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నప్పుడు అవి కూడా అనుసంధానం చేసుకుంటుంటే బాగా అర్థమవుతుంటుంది. అది అట్లా అనమాట. వచ్చారు బాలాజీ వచ్చాడు. 8వ అధ్యాయంలో వచ్చింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టం సన్నివిష్టం ఉన్నాడు. హృదిలో ఉన్నాడు. అణువు అనే పదమే వచ్చింది దానిలో. అవునండి. అణోరణీయం సమనుస్మరేద్య సర్వస్య చాహం హృది సన్నివిష్టం. అది 8వ అధ్యాయం. అక్కడ కలపాలి. ఇప్పుడు సత్తు కదా చెప్పుకున్నది అణిమా అని చెబుతున్నాడు కదా. ఇక్కడ అణువంతా ఈ సత్తు అని చెబుతున్నాడు కదా. అందుకని భగవద్గీతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే పెట్టినప్పుడే మనం అప్పుడు భగవద్గీత మనకి జీర్ణమైంది అని అర్థం. భగవద్గీతను తీసుకొచ్చి ఎక్కడెక్కడ ప్రయోజనం ఎక్కడెక్కడ వచ్చినాయి పట్టుకోవాలి. అలా అలవాటు చేసుకోవాలి. అట్లా అనమాట.
సరే ఇక్కడ అణువంత ఉన్నాడు అని చెప్పాడు. మళ్ళీ చెప్పండి అని మొదలుపెట్టాడు. మళ్ళీ చెప్పండి అనేటప్పటికీ ఈయన ఇక చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సముద్రం ఉందండి, సముద్రం ఒడ్డున నిలబడ్డాం. ఆ నీటి బుడగలు వస్తున్నాయి, నురుగులు వస్తున్నాయి, కెరటాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రంలో నుంచి వస్తున్నాయి. సముద్రంలో నుంచి వచ్చినటువంటి వాటిని సముద్రంలోనే కలిసిపోతున్నాయి. సముద్రంలో నుంచి వచ్చినవి సముద్రంలోనే కలిసిపోతున్నాయి. సత్తు నుంచే వచ్చినవి వస్తున్నాయండి అన్ని. ఈ జంతువులు, ఈ జగత్తు అంతా సత్తు నుంచి వస్తున్నది. చివరికి ఏమైంది? ఇదంతా ఈ జగత్తంతా కూడా సత్తులోకి వెళ్ళిపోతున్నది. ఎందుకంటే మనకి ఒక దృష్టాంతం చూపిస్తున్నాడు. సముద్రం ఒడ్డున నిలబడ్డాము. ఆ నిలబడ్డప్పుడు ఈ విచిత్రం అంతా చూస్తుంటాం. ఇప్పుడు చాలా మంది సముద్రం ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటుంటారు. నేను కన్యాకుమారి అగ్రం దగ్గర సముద్రం దగ్గర ఒడ్డున నిలబడి చూశాను. అప్పుడు ఆ అలలు వస్తున్నాయి. అబ్బో ఎంతటి వేగంగా వస్తున్నాయి. ఒక్కొక్క అలను చూశాను నేను. అంత దూరం నుంచి కిలోమీటర్ దూరంలో పుట్టి నెమ్మదిగా వచ్చి స్పీడ్గా వేగంగా ఏదో నేనేదో పట్టుకోవాలి అన్నట్టుగా ఉంటే రన్నింగ్ రేస్ అని అంటారు చూశారు. ఒక అలకి రన్నింగ్, దాని ఏమంటే ఇంకోటి వస్తుంటుంది. పరిగెత్తుకుంటూ చివరికి ఒడ్డుగా కొంచెం డామును పట్టాం. మళ్ళీ ఇదే పని. ఇవి మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ సముద్ర ఒడ్డున నిలబడి ఆ కెరటాలు ఇవన్నీ చూసుకొని ఫోటోలు తీసుకొని బాగుంది అని అనుకుంటారు. కానీ ఇందులో తత్వం ఏమిటి అనేటువంటి భావం కలగదు. ఈ కెరటం ఎక్కడి నుంచి పుట్టింది? పుట్టినటువంటి దాన్ని దానిలోనే కలిసిపోతున్నది. అసలు పుట్టినటువంటిది అట్టనే ఉండరాదు. పుట్టింది అట్టనే, కెరటం అట్టనే ఉంటే సరిపోలా. ఏమైనా మళ్ళీ దానిలో కలిసిపోతున్నది. ఏమిటబ్బా దీనిలో విశేషం? ఏమిటి ఈ తత్వం దీనిలో? అదే తత్వవేత్త ఏం చేస్తాడనంటే, ఇదిగో ఇక్కడ ఈ మంత్రాన్ని చెప్పుకుంటాడు. అది విశేషం. తత్వవేత్తకి మామూలు ఉండేటువంటి వాడికి ఎంత తేడా ఉందో చూడండి. తత్వవేత్త మామూలు ఉండేటువంటి వాడు భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించి కాసేపు వెళ్ళిపోతాడు. అది ఆనందాన్ని శాశ్వతంగా ఉంటుంది. ఆనందం కాసేపు గంట సేపు ఉన్నది, ఇంటికి వచ్చేసాడు, అయిపోయింది. ఎప్పుడు అక్కడెక్కడ చూసానులేండి అంటాడు అంతే. కాబట్టి అదే ఇక్కడ చెబుతున్నాడు. సముద్రంలో వచ్చేటువంటి కెరటాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ దానిలో నుంచే వస్తున్నాయి, మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇదే సత్తండి అని చెబుతున్నాడు. సత్తులో నుంచే వస్తున్నాయి, సత్తులోకి వెళ్ళిపోతున్నాయి అని చెబుతున్నాడు అనమాట. ఇట్లా అలానే నిద్రపోతున్నాడండి వాడు. ఆ నిద్రపోతున్నాడంటే వాడు ఎక్కడికి ఉన్నాడు అని అంటే సత్తులో లీనమై కూర్చున్నాడు వాడు. నిద్ర అయిపోయింది, అంతా అయిపోయింది, మళ్ళీ లేచాడు. సరే, అసలు నిద్ర సరే అండి, మరణం అయి పొందాడు అనుకోండి. మరణం అయితే ఎక్కడికి పోయినాడండి? సత్తులోకి పోయినాడు. మరణం అయినాడు, ఎక్కడ పోయినాడు? సత్తులోకి వెళ్ళిపోయినాడు. అది శాశ్వతంగా సత్తులోకి వెళ్ళిపోయినాడు. నిద్ర అన్నావు కాబట్టి మళ్ళీ లేస్తాడు, మరణం అన్నావు కాబట్టి మళ్ళీ లేవడు. ఇది తేడా అని చెబుతూ ఇంకా ఏకాదశి ఖండంలో గొప్ప విశేషం చెబుతున్నాడు. ఇక్కడ దృష్టాంతం, మంచి గొప్ప దృష్టాంతం చెబుతున్నాడు. ఏమిటంటే, ఇంకా నాకు అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా అని అన్నాడు కదా, ఓ దృష్టాంతం సరి చెబుతున్నా నేను అన్నాడు. ఉద్దాలకుడు చెబుతున్నాడు. అస్య సౌమ్య ఏ బుద్ధిమంతుడా, అస్య మహతః వృక్షస్య, వృక్షాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు వృక్షస్యో మూలే అభ్యాహనాత్ కన్యా జీవన్ ప్రవేద్యో మధ్యే అభ్యాహన్, యా జీవన్ ప్రవేద్యో అగ్రే అభ్యాహన్యా జీవన్ శ్రవేత్స ఏషా జీవేనాత్మాన అనుప్రభూతః పేపీయమానో మోదమాసస్తిష్ఠతి. బుద్ధిమంతుడా, ఒక పెద్ద చెట్టు ఉంది అనుకో. ఆ చెట్టుని ఒక గొడ్డలో కట్టె తీసుకొని దాని మొదలందు ఒక కొట్టావు. ఇది జీవించి ఉంటూనే రసమును స్రవిస్తుంటుంది. అంటే ఏమిటనమాట? దాన్ని మొదలు కొట్టావు. సరే,
ఏదో కొమ్మలు కొట్టేశావు, అవి కొట్టేది కొంతకాలం ఏమవుతుంటుంది, అది చిగుళ్ళు పెట్టుకుని వస్తుంటుంది, మనం చూస్తూనే ఉంటుంది కదా. అసలు వృక్ష అనే పదానికి ఏమిటంటే ఛేదించగా మరలా మొలకెత్తునది అని అర్థం తెలుగులో. అది అనగా దాన్ని ఛేదిస్తే మరలా మొలకెత్తితే, అంటే చెట్టు కొమ్మ కొట్టేస్తే మళ్ళీ కొమ్మ పెట్టుకుంటూ వస్తుంటుంది. అటువంటి దాన్ని వృక్ష అని అంటారు. అది ఆ శబ్దమే అది. ఆ వృక్షాన్ని ఏం చేసావు, కొట్టావు, ఆ తర్వాత ఒకసారి మధ్య భాగం కొట్టావు, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అలానే ఈ విధంగా కొట్టినప్పుడల్లా దాన్ని ఏమంటే రసం కూడా స్రవిస్తూ ఉంటుంది, ఒక తేమ. ఇది ఈ విధంగా స్రవిస్తూ ఉంటుంది ఈ చెట్టు జీవరూపుడవు పరమాత్మచే సృష్టించబడిన విధమ వ్యాపించబడి ఉన్నది. ఈ చెట్టు నీటిని అధికముగా త్రాగుతున్నది. ఇది ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఒక వృక్షాన్ని తీసుకొని చెబుతున్నాడు. ఈ వృక్షం యొక్క విశేషం ఏమిటంటే దీనిలో చెబుతున్నాడు ఇక్కడ, ఏష జీవాత్మన, ఈయన ఈ జీవాత్మ వల్ల చెట్టులో చైతన్యం ఉంది. ఒక వృక్షాన్ని చూసాం, ఒక మామిడి చెట్టు చూసాం అనుకోండి, పచ్చంగా బాగుంది. దాన్ని చూసి దాన్ని ఏమనుకుంటామంటే తత్వవేత్త, దీనిలో బాగా చైతన్యం బాగా ఉన్నది, బాగా ఆకులు పచ్చంగా చాలా కొమ్మలతోటి చాలా బాగున్నది అని అనుకుంటాడు తత్వవేత్త. దీనిలో చైతన్యం బాగా ఉంది అని గ్రహిస్తాడు. ఇదనమాట. ఇది తెలుసుకుంటాడు అనమాట ఈయన. ఏది, జీవాత్మ వల్ల చెట్టులో చైతన్యం అనగా ఈ చెట్టులో ఒక చైతన్యం ఉన్నది అని తెలుసుకుంటాడు. అంటే దీనిలో ఒక జీవతత్వం అనేటువంటిది ఉన్నది అని తెలుసుకుంటాడు. ఈ చెట్టు ఏం చేస్తున్నది, పేపీయమాన, నీళ్ళని తాగుతున్నది. అంటే ఏంటి, మనం మామిడి చెట్టుకి నీళ్లు పెట్టేస్తాం, నీళ్లు బాగా తాగుతుంది, కాయలు ఇస్తూ ఉంటుంటుంది, మనకు తెలిసినటువంటిది ఇది. ఇంకా ఏమిటనమాట, మోదమాన, ఆ నీళ్లు పోసినప్పుడు అది బాగా సంతోషంగా బాగా ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చెట్టుకు ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తున్నాం. ఇటువంటి చెట్టుని మనం నరికినప్పుడు, దాని కొమ్మలు కానీ దాన్ని నరికినప్పుడు అవి మళ్ళీ ఏం చేస్తుంటాయి, మళ్ళీ వృద్ధి పొందుతూ ఉంటుంటాయి. ఇది ఏమిటి, దానిలో ఉన్నటువంటి ఒక చైతన్యము ఉన్నది కాబట్టి జరుగుతున్నది, ఇది అర్థం. సరే, ఇట్లా ఉన్నది. కొన్ని చెట్లు చూసామండి, ఆ కొన్ని చెట్లను చూసాము. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చెట్లను చూస్తేనే ఒకవైపు కొమ్మ ఎండిపోయి ఉంటుంది, మీరు గమనించారో లేదు. ఒకవైపు కొమ్మ పూర్తిగా ఎండిపోయి ఉంటుంది, మిగిలిన చెట్టు అంతా పచ్చంగానే ఉంటుంది, ఒకవైపు కొమ్మ పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడు, చెట్టు ఎక్కినటువంటి వాడు ఏం చేస్తాడు, విరగదీసి కింద పడేస్తాడు. ఏమిలో బడబడ విరుగుతుంది, కింద పడేస్తాడు. చెట్టు అంతా పచ్చంగా ఉన్నది, ఇది ఒక్కటి కొమ్మ ఎండిపోయింది ఏమిటి, ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక విశేషం. ఇది ఎందుకు ఎండిపోయింది, ఇది అర్థం. ఇక్కడ విశేషం కూడా చెబుతున్నాడు. ఏంటంటే ఈ చెట్టుని ఆధారంగా చేసుకొని మనకు ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. మనకు కనపడుతున్నటువంటిది ఈ చెట్టుని తీసుకొని చెప్తూ ఈ విధంగా, ఈ చెట్టుకు ఆధారం ఏమిటి, భూమి. ఎలా బతుకుతున్నది, నీళ్లతోటి బతుకుతున్నది. ఇట్లా ఈ విధంగా అది బతుకుతూ ఉన్నది. ఇది చెట్టు కనబడుతూ ఉన్నది. దాన్ని కొమ్మ కొడితే దాన్ని మళ్ళీ కొమ్మలు వచ్చేస్తున్నాయి కొట్టేస్తే. ఇక దీనిలో రెండో మంత్రంలో చెబుతున్నాడు చూడండి, అస్య ఏదేకాం శాఖాం జీవో జహాత్యథా సా శుష్యతి, ద్వితీయాన్ జహాత్యథా సా శుష్యతి, తృతీయాన్ జహాత్యథా సా శుష్యతి, సర్వం జహాతి సర్వ శుష్యతి. ఒక చెట్టు యొక్క కొమ్మను జీవుడు విడిచిపెట్టే పక్షంలో, విడిచిపెట్టడము అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ జీవుడు విశేషమైనటువంటిది ఏమిటంటే మరణించినప్పుడు విడిచిపెడతాడు. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నాడు, చెట్టుని ఆధారంగా చేసుకొని చెప్తున్నటువంటి విశేషం. చెట్టు యొక్క ఒక కొమ్మను జీవుడు విడిచిపెట్టే పక్షంలో ఆ కొమ్మ ఎండిపోవును. మరియు రెండవ కొమ్మను విడిచిపెడితే అది ఎండిపోవును. మూడవ దానిని విడిచిపెడితే
అది ఎండిపోవును. చివరికి చెట్టును అంతయు కూడా విడిచిపెడితే అదంతా ఎండిపోతుంది అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటి? జీవులు విడిచిపెట్టడం. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. విడిచిపెట్టుట అనేటువంటి మాట వలన మనకు ఏమర్థం అవుతున్నదంటే దీనిలో విశేషం ఏంటంటే, కొమ్మ ఎండిపోయి పడిపోయిందండి. చెట్టు మీద ఉన్నటువంటి కొమ్మ బాగా ఎండిపోయింది, ఒకవైపు ఉన్నటువంటిది. కానీ జీవాత్మ మాత్రం మరణించలేదు. ఇప్పుడు ఈ చెట్టు ఒక మనిషి కింద లెక్క వేసుకుందాం. లెక్క వేసుకుంటుంటే ఆ కొమ్మ ఎండిపోయింది, కానీ చెట్టు చచ్చిపోలేదు, మరణించలేదు. ఎందుకంటే జీవి చెట్టులో మిగతా భాగాలంతా వ్యాపించి వాటికి చైతన్యం ఉంది కదా, అది. అందుకని జీవాత్మ మరణించలేదు. కేవలం ఆ కొమ్మకు చైతన్యాన్ని అందచేయటం లేదు, అంటే ఎండిపోయింది కాబట్టి. ఏమిటి నిదర్శనం దీనికి? ఇంతకు ముందు చెప్పినట్టుగా వేరే ఏదైనా భాగంలో కొట్టి చూస్తే రసం కారుతూ ఉన్నది. అలా కొంతకాలం అయ్యాక ఇంకో కొమ్మ రాలుతుంది, అంటే కొమ్మ మరణం. అది కాస్త కొమ్మ రాలిపోతుంది, అది చచ్చిపోయింది ఆ కొమ్మని. జీవాత్మ మరణం కాదు. అయితే ఏమని చెప్పాలి? కొమ్మ మరణించిందంటే ఆ భాగానికి జీవాత్మ చైతన్యాన్ని అందించటం లేదు. ఇప్పుడు మన శరీరం అర్థం చేసుకోండి. ఈ శరీరంలో మనకి కాళ్ళు, చేతులు, 5 ఇంద్రియాలు అన్ని బాగా ఉన్నాయి శుభ్రంగా. కానీ చెయ్యి మాత్రం పనిచేయటం లేదండి. ఎందుకు పనిచేయటం లేదు సంగతి? చెయ్యి ఉంది కానీ పనిచేయటం లేదు. చైతన్యం దానిలో లేదు. లేదు అంటే అర్థం ఏమిటి? పక్షవాతం వచ్చింది వాడికి. అంటే అర్థం చెయ్యి ఉంది, చెయ్యి ఉన్న ప్రయోజనం లేదు. కాలు ఉంది, కాలు పనిచేయటం లేదు. నోరు ఉంది, నోరు పనిచేయటం లేదు. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే శరీరం మాత్రం ఉంది, అంటే దాని అర్థం ఏమిటి? ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఒక భాగం పనిచేయటం లేదు. ఎట్లా అంటే ఉదాహరణ, చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఒకవైపు కొమ్మ ఎండిపోయింది, మిగిలిన కొమ్మలన్నీ బాగానే ఉన్నాయి. ఇలా ఉంది దీనిలో. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ చెబుతున్నాడు? దీని గురించి విశేషమైనటువంటి దాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో జీవుడు ఈ చెట్టు కొమ్మల్లో ఒకదాన్ని విడిచిపెట్టే పక్షంలో ఆ కొమ్మ ఎండిపోతుంది. ఒక కొమ్మ ఎండిపోయింది. ద్వితీయం జగాత్యథ, రెండో కొమ్మను విడిచిపెడితే ఎవరు విడిచిపెట్టడము అంటే జీవుడు, అది అర్థం. ఈ చైతన్యము, ఈ శరీరంలో ఒక చైతన్యం ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, హనుమంతు ఉన్నాడని. ఈ హనుమంతు ఉన్నటువంటి వాడు ఏం చేశాడనంటే వీడికి చేతిలో చైతన్యాన్ని విడిచిపెట్టేశాడు, ఇది అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థమవుతుంది ఏంటంటే, చెట్టు కనపడుతున్నది, చెట్టుకి ఇది ఇక్కడ ఈక్వల్ చెబుతున్నాడు. చెట్టుకి కొమ్మ ఎండిపోయింది, అట్లనే వీడికి చెయ్యి కాస పడిపోయింది. వీడికి చెట్టు ఎండిపోలేదు, వీడు చచ్చిపోలేదు, ఉన్నాడు వీడు కూడా. ఇక చెట్టుకి ఒక కొమ్మ ఎండిపోయిందండి, అంటే ఆ కొమ్మను ఈ చైతన్యము వదిలేసింది. సరే, కొద్ది కాలానికి ఇంకో కొమ్మను కూడా వదిలేసిందండి. ఇది ఈ చైతన్యం ఇంకో కొమ్మను కూడా వదిలేసేటప్పటికి అది ఎండిపోయింది, 2. ఇంకా కొంతకాలానికి ఏం చేసింది? అసలు మొత్తం చెట్టే ఎండిపోయింది. మనం ఎండిపోయిన చెట్లు అక్కడక్కడ చూస్తుంటాం. అంటే మా ఎక్కువగా పల్లె ప్రాంతాలు కానీ ఇవన్నీ కనుక మనం చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మా ఆశ్చర్యపోతారు, ఏమిట్రా చెట్టు బాగానే ఉంది, పోయిన సంవత్సరం ఇప్పుడు చూస్తుంటే ఏంది అంతా ఎండిపోయింది, ఏమీ లేదు దాంట్లో. ఏమిటబ్బా ఎందుకు ఎండిపోయిందా అని అనుకోండి. చివరికి ఇవన్నీ ఆయనకి ఏం పట్టుకుంటుంది? ఆ రైతుకి ఎండిపోయింది కదా, శుభ్రంగా దాన్ని కొట్టి పారేసి తీసి అవతల పారేస్తాడు. మరి మిగిలిన చెట్లన్నీ బాగానే ఉన్నాయే, ఈ చెట్టు ఎండిపోయిందే. ఎందుకు ఎండిపోయిందో ఏమో తర్వాత సంగతి. అంటే అర్థం ఏంటి? ఈ చెట్టులో ఉన్నటువంటి ఆ జీవుడు వెళ్ళిపోయినాడు. జీవుడు ఉన్నంత కాలమేమో
చైతన్యంతో చెట్టు ఆ మామిడి చెట్టు చూద్దామంటే ఎంత అందంగా ఉందో చెప్పలేము. అలానే జీవుడు ఉన్నంత కాలం ఈ మనిషి అనగా ఆ అణువు అంతా ఉన్నాడే ఏమిటి ఆ సత్తు ఉన్నంత కాలం వీడు ఎలా బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడో చూసుకోండి. సత్తు ఉన్నంత కాలం ఎలా ఉన్నాడో చూసుకోండి అని అన్నాడు. తర్వాత మరి చెట్టు ఎండిపోవటం, వీడి చెయ్యి కాలు ఈ విధంగా ఏమిటండి అనేటువంటి దానికి ఇక వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే వాటికి మూలమైనటువంటి కర్మ. ఇది కర్మ ఫలాలు. అవును, శరీరంలో ఉన్నాడు కదా సత్తు శరీరంలో ఉన్నాడు, నడుస్తున్నాము, మనం అంతా బాగానే ఉంది, ఉంటున్నాం కదా, మరి చెయ్యి ఎందుకు పనిచేయటం లేదు? అయ్యా ఎందుకో పనిచేయటం లేదని డాక్టర్ దగ్గర పోయినా, అయ్యా నీకు పెరాలసిస్ వచ్చిందండి అని అంటారు. కాబట్టి మందులు తినండి. ఆ మందులు తిన్నారా, అయిపోయింది. ఇక అంటే ఇంకోటి చేయి పడిపోయింది, కాలు పడిపోయింది, ఇట్లా ఈ విధంగా చెవు పని చేయటం లేదు. ఒక ఆయనకి చెవు ఉంది బాగానే, మిషన్ పెట్టుకున్న అందటల్లా, మిషన్ పెట్టుకుని అందటల్లా. ఇది చివరి రోజులకి ఎట్లా వచ్చింది, ఇంకా కొద్ది కాలానికి చెవు అసలు పోయింది. మరి మనిషి ఉన్నాడు శుభ్రంగా, ఏదో కొద్దిగా పెడితే తింటున్నాడు, ఇదంతా అయిపోతుంది. అంటే అర్థమైంది లోపల జీవుడు ఉన్నాడు, అంటే సత్తు పదార్థం ఉన్నది. ఈ సత్తు పదార్థం ఏమిటి? అన్నిట్లోనూ వ్యాపించి ఉంటాడు. 5 ఇంద్రియాల్లోనూ, 5 కర్మేంద్రియాల్లోనూ, మనోబుద్ధుల్లోనూ, సమస్తము ఈ శరీరం అంతా. అందుకనే దేహం ఆపాదతలమస్తకం అని వచ్చింది కదా మనకు నారాయణ సూక్తంలో. దేహం ఆపాదతలమస్తకం అంటే పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా ఈ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, సత్తు వ్యాపించి ఉన్నాడు. ఈ సత్తు అగ్నిశిఖలాగా ఉన్నాడు, వేడి. మరి ఉన్నాడు కదండి, మరి ఇక్కడ చేతిలో కూడా ఉంటే సరిపోతుంది కదండి. ఉన్నాడు చాలా కొంతకాలం, కానీ ఇప్పుడు మాత్రం పనిచేయట్లేదు. ఎందుకు? అది ప్రశ్న. అది ప్రశ్న. అందరికీ చేతులు పనిచేస్తున్నాయిగా, వీడి పనిచేయటం లేదు చెయ్యి. అందరికీ చెవులు పనిచేస్తున్నాయిగా, వీడి పనిచేయటం లేదు. ఏమిటి దీని కారణం? దాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాడు అని అంటే, కర్మఫలాలు అనేటువంటి ఉంటాయి, అవి అనుభవించటం అని అర్థం. ఈ కర్మఫలాలు అనే విషయంలోకి దీనిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా సాగుతూనే ఉన్నది. ఈ తత్వమసి శ్వేతకేతో ఇంకా విశేషమైనటువంటి దానిలోకి వస్తుంటాం. చివరికి మర్రి విత్తనం దగ్గరకు వస్తాం. మర్రి విత్తనం ఎంత చిన్నదో చూడరా, ఆ మర్రి విత్తనం ఇంత చిన్నది మహావృక్షం అవుతున్నది చూడు అని అంటాడు. అట్లా కార్యకారణ సంబంధం దాకా తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆ శ్వేతకేతువుకి తత్వమసి అనేటువంటి దాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ విశేషం ఇంకా మనకి వచ్చే వారం అంతా కూడా సాగుతుంది. ఆ తర్వాత ఈ ఈ తత్వమసిని గురించి ఉన్నటువంటి ఉపనిషత్తు, ఇది ఉపనిషత్తు. దీనిలో ఈ తత్వమసి మహామంత్రాన్ని జపించే విధానము, ఈ తత్వమసి యొక్క అర్థము, ఇదంతా కూడా ఉన్నటువంటి ఉపనిషత్తు ఇది. ఇదంతా చదివి అర్థం చేసుకుంటే అప్పుడు తత్వమసి అర్థమైంది మనకి అనేటువంటిది. ఈ తత్వమసి అనేటువంటిది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి మహావాక్యము. ఈ మహావాక్యం అంటే ఏమిటండి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుంటాం. దీనిలో ఈ విషయాన్ని శంకర విజయంలో ఈ మహావాక్యంతో మండన మిశ్రుని యొక్క ద్వైత భావాన్ని అన్నిటినీ ఓడించేసేస్తాడనమాట. ఇది అంత గొప్ప విశేషం ఇది. అది కొంతవరకు అర్థమవుతుంది మనకి దీనిలో. ఆ శంకర విజయం కూడా ఆ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి 7-8 సర్గల దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటికి అసలు ఉండేటువంటి విశేషం అంతా అక్కడే ఉంటుంది. తత్వమసి అక్కడ ఉంటుంది. అక్కడ అర్థం చేసుకుంటే ఇక తత్వవేత్త అయిపోతాడు. ఆ తత్వవేత్త అయినటువంటి వాడికి ఈ సమస్తమైనటువంటి
ఈ లోకం అంతా ఉన్న చూశారు, ఈ చరాచర జగత్తు, ఇదిగో ఈ దేవతలు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి, ఈ స్వామి, అవి ఇవి, వీళ్ళందరూ కూడా లీనమై ఉంటారు. అది అన్నిటికన్నా పైన ఉండేటువంటిది, అన్నిటికన్నా డౌన్ లో ఉండేవి ఇప్పుడు ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ దేవతలు అయితే ఉంటున్నారో వీళ్ళందరూ డౌన్ లో ఉంటారు. అన్నిటికన్నా పైన ఉండేది తత్వమసి. ఆ తత్వమసి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి. తత్వమసి అంటే ఎవరో కాదు, నీవే అని చెప్పడం. తత్వమసి అని అంటే ఆ పరమాత్మ ఎవరు, ఎక్కడ ఉన్నాడు, వెతకటము అనేటువంటి పెట్టుకోకు. ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు దర్శించలేకుండా ఉన్నావు. ఎందుకు దర్శించలేకుండా ఉన్నావు అని అంటే, నీ ముందు పెద్ద అజ్ఞానం అనే చీకటి పొర బాగా మందంగా ఉన్నది. మందంగా ఉంది అందులో అజ్ఞానం అనే పొర. ఆ పొర పగిలిపోతే, లేకపోతే తొలగిపోతే, లేకపోతే ఆ అజ్ఞానం అనే చీకటి తొలగాలంటే జ్ఞాన జ్యోతి అని అర్థం. అందులో మనం గీతలో కూడా వచ్చింది, తేషాం ఆదిత్యవత్ సంకాశ, అతని యొక్క హృదయంలో సూర్యుని వలె వెలిగిపోతూ ఉంటుంటాడు ఆ సత్తు అని దీనిలో గీతలో కూడా వచ్చింది. ఎప్పుడైతే ఆ ప్రకాశం వచ్చిందో అప్పుడు అజ్ఞానం అనేది చీకటిపోతుంది. అందుకని అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీలితమ్యేన తస్మై శ్రీ గురవే నమః. ఆయన జ్ఞానం అనే కాటుక, గురువు గారు జ్ఞానం అనేటువంటి కాటుకను వీడి కళ్ళకి పోస్తాడు. వీళ్ళ కంటికి మూసేటప్పటికి ఆ కనురెప్ప తెరుచుకుంటుంది. జ్ఞానం అనేటువంటి కనురెప్ప తెరుచుకుంటుంది. మొత్తం సమస్తమైన జగత్తంతా కనబడుతుంది. అది ఎవరు? ఆయన దగ్గర ఉన్నది జ్ఞానం అనే కాటుక. జ్ఞానం అనేటువంటి కాటుకతోటి ఆ గురువు. అందుకని గీతలో ఏం చెప్పాడనంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంచితే జ్ఞానం జ్ఞాని తత్వదర్శిన అని చెప్పింది. అందుకే అన్నమాట. అది అంత విశేషం. ఇవాళ చెప్పినట్టు ప్రార్థనా శ్లోకంలో కూడా చెప్పినటువంటిది ఏంటంటే, దీనిలో తత్వమసికి ప్రధానమైనటువంటి ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం మీకు అందరికి కూడా ఇంత క్రితమే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి మీ పుస్తకాలు ఎక్కడైనా ఉంటే చూసుకోండి. అదనమాట ఇది. అదే అనమాట ఈ ధ్యాన శ్లోకం దీనిలో ప్రధానమైనటువంటిది. ఇంకా చెప్పాను చూడండి. ముఖ్యంగా ఈ గురుస్థితిలో నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి, ఇదంతా ఏంటంటే తత్వమసికి ధ్యాన శ్లోకం. తత్వమసికి ధ్యాన శ్లోకం ఇది. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలవచనం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అటువంటి సద్గురుడు తత్వమసిని ఇస్తాడు అని అర్థం. అది అనమాట విశేషమైనది. అదే విధంగా మరలా మనం సరే అంతవరకు ప్రయత్నం చేద్దాం. సంతోష శుభం భయాతం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శుభం భయాతు. ధన్యవాదాలు గురువు గారు. నేను అది చూస్తున్నాను. అక్కడ కారు పూర్తయిందా? లేదండి, ఇంకా రాలేదు అతను.